వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్. సో ఇక్కడ నుంచి అయితే బాలాపూర్ గణేష్ గినగా వెళ్తారు. సో నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఈసారి గణేశుడు అయితే. సో ఎవ్రీ ఇయర్ కొత్త డిఫరెంట్ లుక్తో వస్తుంటారు కదా గణేష్. సో ఈసారి బాలాపూర్ గణేష్ మాత్రం వేరే లుక్లో వచ్చింది భయ్యా. సో నిజంగా చాలా క్రేజీగా అనిపించింది. సో బుకింగ్స్ గిన స్టార్ట్ అయిపోయినా, సో ఎవరైనా బుకింగ్ కావాలనుకుంటే బుకింగ్ చేసుకోవచ్చు. సో ఇదే విజువల్స్ అనమాట. సో మన బాలాపూర్ గణేష్కి వెళ్ళడానికి ఇక్కడ మంచి బొమ్మల్స్ అనేవి తయారవుతున్నాయి. సో ఇక్కడ శివుని బొమ్మ చూడవచ్చు, అదేవిధంగా హనుమంతుడిది చూడవచ్చు. సో చాలా వేరే వెరైటీస్ డిజైన్స్ అనేది జరుగుతుంటుందంట ఇక్కడ. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది భయ్య. సో చూస్తున్నారు కదా, అందరు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా, సో శ్రీరాముడు అయితే ఒక రేంజ్లో ఉన్నాడు భయ్య. నిజంగా అయితే చాలా హైలైట్ అనిపించింది. సో లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు అంట. సో చాలా వెరైటీ డిజైన్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ శ్రీరాముడు అయితే ఉన్నాడు. సో డెఫినెట్లీగా సో అందరు జై శ్రీరామ్ అని కమెంట్ చేసేయండి. సో ఇప్పుడు మన విజువల్స్ వచ్చేసి మనం లోపలికి వెళ్దాం భయ్య. సో గైస్ ఇప్పుడు మనము బాలాపూర్ గణేష్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయారు. సో ఇక్కడైతే డిజైన్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. సో గణేశుడు అయితే ఇదే. సో వెరైటీ డిజైన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ గణేశుడు మాత్రము చూపిస్తాను కదా. ఫస్ట్ అయితే మనము చిన్న గణేష్ని ఫస్ట్ చూసి వచ్చిన తర్వాత సో పెద్ద గణేశుని గురించి డిస్కస్ చేద్దాము. ఎందుకని చెప్తున్నానంటే, చిన్న గణేశుడు ఫస్ట్ చూస్తే ఆ చిన్న గణేశుని డిజైన్ అనేది ఆల్మోస్ట్ అనేది అయిపోయింది అనమాట. సో అంటే డిజైనింగ్ అనేది అయిపోయింది. సో చిన్న గణేశుని డిజైన్ అయితే అయిపోయింది. సో ఇది పెద్ద గణేశుడు అనమాట. సో పెద్ద గణేశుని డిజైన్ కొంచెం స్లోగా అవుతుంది. సో ఆల్మోస్ట్ అయితే ఆ గణేశుడు అయితే రెడీ అయిపోయాడు. సో చూస్తున్నాం మనము. సో ఇక్కడ మనము పెద్ద గణేశుడు గినగా డిజైన్ అవుతున్నాయి. అది ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ మనము చిన్న గణేశుని దగ్గర పోయి ఫస్ట్ డిజైన్ మోడల్ ఎలా ఉంది అనుకున్నాం కదా. సో అవి మనం డిస్కస్ చేద్దాం భయ్య. సో మనం చెప్పుకున్నాం కదా, సో గణేశుడిలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని. సో చూసినారుగా, సో గణేశుడు సో పైన ఏదైతే ఉందో సో అదే అన్న మూమెంట్ అనేది స్పెషల్ మూమెంట్ అనమాట. సో చూసినారుగా, సో ఇంకా జూమ్ చేస్తాను గాయస్. సో ఇదే ఆ గణేశుడు స్పెషల్ అనమాట. సో ఇది మూమెంట్ అవుతుంది అనమాట. సో ఎలా మూమెంట్ అవుతుందో నాకు తెలియదు, బట్ మొత్తానికైతే ఇది ఆ మౌంట్ అనేది డిఫరెంట్గా అనేది మూమెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఎలా ఉంటుందో చూద్దాము. సో కొద్ది రోజుల్లో ఇంకా బొమ్మ అంటే మూర్తి ఇంకా పూర్తయిన తర్వాత, డిజైన్ ఇంకా పూర్తయిన తర్వాత చూడవచ్చు. సో ఇది హైలైట్ అనమాట. సో పైన ఉన్న పార్ట్ అనేది చాలా డిఫరెంట్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిఫరెంట్ అయితే చేస్తుంటారు కదా. సో ఈసారి ఇదేనమాట డిఫరెంట్. సో చూస్తున్నారు కదా, గణేశుడు ఇదే చిన్న గణేశుడు అన్నమాట. సో బాలాపూర్ చిన్న గణేశుడు. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనేది పెట్టారు భయ్య. సో నాకైతే హైలైట్ అనిపించింది. అంటే ఈ పార్ట్లో గణేశుడు ఓకే, కానీ పైన ఏదో ఒక డిజైన్ అనేది చేస్తుంటారు చూడు. సో అది ఒకటి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. సో చిన్న గణేశుడు అయితే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయాడు చూసుకోవచ్చు. ఇంకా చాలా గణేశులు అయితే రెడీ అయిపోయారు. సో పెద్ద గణేశుడు రెడీ అయిపోయారు. సో ఇదే డిజైన్లో మనం పెద్ద గణేశుని గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఇగో ఇది పైన అంటే ఆ పర్వతం అనేది మూమెంట్ అవ్వడమే హైలైట్ అనమాట ఈ గణేశునికి. ఈసారి అయితే 2024లో మాత్రం వేరేలా ఉండబోతుందని చూపించబోతున్నారు మన గణేశుడు అయితే. సో గాయస్ ఇప్పుడు మనము పెద్ద గణేశుడిని చూద్దాము. సో ఆల్రెడీ పెద్ద గణేశుడు చూస్తున్నారు కాబయ్యా, చూద్దాం గైస్. లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది డిఫరెంట్ అంటే చిన్న గణేష్ ఇంతకుముందు చూసాం కదా, ఇది పెద్ద గణేశుని మీదకి వస్తుంది అనమాట. సో ఈ మౌంట్ అనమాట. సో ఈ మౌంట్ మీద శివుని బొమ్మ ఉంటుంది. సో అంటే మనం చూద్దాము, అక్కడ గణేశుని దగ్గరికి వెళ్ళాక చూద్దాము. సో పెద్ద గణేశుని దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఇది మౌంట్, ఇది ఒక స్పెషల్. అంటే ఈ పెద్ద గణేశునిలో ఇది మెయిన్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంచెం విజువల్స్ ఓకేనా భయ్? ఓకే, సూపర్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది బాలాపూర్ మెయిన్ పార్ట్. అంటే పెద్ద గణేశునికి మెయిన్ పార్ట్ పైన ఇది ఒక స్పెషల్ అనమాట. ఇది మూమెంట్ అవుతుంది, ఈ పార్ట్ అనేది మూమెంట్ అవుతుంది. సో పైన శివుని బొమ్మ ఉంటుంది. సో ఇంకా వేరేలా ఉంటుంది అనమాట. సో చుట్టూ ఇక పాము పడగలిగిన పెట్టారు. సో అంటే పెద్ద గణేశుని ఆ సైజ్కి సంబంధించిన పాము అనేది ఉంటుంది. సో నాకైతే కొంచెం డిఫరెంట్ కాదు, 100% డిఫరెంట్ అని అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఈ లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు వాళ్ళు చాలా డిఫరెంట్ అనేది చేస్తుంటారు. సో ఈసారి మనము చూస్తుంటే మన బాలాపూర్ గణేష్ డిజైన్ ఆ డిజైన్ అనేది ఈ గణేశుని మీదకి వస్తుంది అనమాట. సో చూస్తున్నారుగా, ఈ డిజైన్ అనేది పైన వస్తుంది. అంటే మనం ఇంతకుముందు చూసిన ఆ మౌంట్ ఎవరైతే ఉందో ఆ శివుని బొమ్మ, సో దాని మీదకి వచ్చి ఇలా మూమెంటం అనేది అవుతుంది. సో ఇంకా చాలా అట్రాక్టివ్గా అనేది ఉంటుంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. సో
సో ఎవ్రీ ఇయర్ వేరే వేరే లుక్లో మన గణేశుడు కనిపిస్తాడు కదా, ఈసారి బాలాపూర్ గణేష్ మాత్రం వేరేలా కనిపించబోతున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. సో బాలాపూర్ గణేష్ అనేది చాలా లడ్డుకు స్పెషల్ కాబట్టి సో బాలాపూర్ గణేష్ ప్రత్యేకత అనేది ఉంది. కానీ ఇక్కడ నుంచి వేరే వేరే స్టేట్స్కి కానీ వేరే వేరే డిస్ట్రిక్ట్స్ కానీ అయితే వెళ్తుంటాయి గణేశుడు. సో నాకైతే చాలా క్రేజీ అనిపించింది భయ్య నిజం. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి గణేశుడు అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంటే దాని మీద ఎవరెస్ట్ మీద శివుని బొమ్మ కూర్చోబెట్టి సో అలా చేయడం అనేది హైలైట్ అవుతుంది. సో ఇంకా మనకు షైనింగ్ అనేది వర్క్ షాప్ అనేది జరుగుతుంది. సో వర్క్ అనేది చాలా బాగా జరుగుతుంది, మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక మన ఈ గణేశుడు అయితే ఇది ఒక టైప్ ఆఫ్ గణేష్ అనమాట. అంటే ఇదే గణేష్ ఇంకో ఇప్పుడిప్పుడే డిజైన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, సో ప్రతి ఒక్క పార్ట్స్ అనేది చూద్దాము. సో ఇది మన గణేశుడు అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇది ఒక్కొక్క టైప్లో ఒక్కొక్క స్పెషల్ గణేషులు అయితే చూస్తున్నాం మనం. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది నిజంగా. గణేశుని మీద ఆ మొమెంటం అనేది జరుగుతుంటే వేరేలా ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకు చూసుకుంటే సో గణేశుడికి ఇప్పుడే షైనింగ్ అనేది స్టార్ట్ చేశారు, అది హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెప్తున్నానంటే ఆ షైనింగ్ అనేది పెరిగే కొద్దీ గణేశుడు అనేది ఇంకా మంచిగా డిజైన్గా మంచిగా ఇంకా అందంగా రెడీ అవుతున్నాడు, ఇంకా అందంగా చూపించబోతున్నారు అనేది కనిపిస్తున్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా మనము పైకి వెళ్తే గణేశుడు అయితే వేరే లెవెల్ నిజం చెప్తున్నా. ఈ టైప్లో అయితే రాబోతుంది గణేశుడు. పైన ఆ మౌంట్, దాని మీద సైడ్కి పాము ఇలాగలా ఊపడం హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. నేనైతే వెయిట్ చేస్తున్నా ఇంకా ఈ బొమ్మ ఇంకా రెడీ అయ్యి పూర్తి అయిపోతే సో హైలైట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ అన్న అయితే నీట్గా కూర్చొని వచ్చేది సైనింగ్ అనేది చేస్తున్నాడు ఇలాగా నీట్గా. అంటే గణేశుని ఎక్కడ ఇది లేకుండా. ఇంకొకటి ఏంటంటే గణేశుడు చాలామంది ఏమంటారంటే మా దగ్గర కొన్నారు అయిపోయింది అంతే, ఇంకా తర్వాత వదిలేస్తారు. ఆ గణేశుడు డ్యామేజ్ అయినా అన్నీ వదిలేస్తారు. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ అలా ఈ డిజైన్ చేసేవాళ్ళు వీళ్ళు గణేశుని నిమజ్జనం వరకు గణేశునికి ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా ఎలాంటి చిన్న ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఇంటికి వచ్చి, అంటే గణేశుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే స్పెషాలిటీ ఇది. అందుకే వర్క్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో వర్క్ డిజైనింగ్ అలాగే ఉంటుంది. సో నాకైతే హైలైట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే గాయస్, మనము సైడ్కి చూసుకుంటే శివుణ్ణి బొమ్మ ఇంకొకటి కుండ పట్టుకొని ఉన్నాడు, చూద్దాము. అది కొంచెం వెరైటీగా ఉంది. भैया भैया वो क्या है, वो साइड पे बीच में, हाँ वो वाला वो मूर्ति का कान के बाजू साइड पे कौन सी बొమ్మ है? ఓకే, సో లక్ష్మీ మాత. సో చూస్తున్నారుగా సైడ్కి అయితే లక్ష్మీమాత బొమ్మ అయితే పెట్టారు. సో ఇంకా వర్క్ అనేది జరుగుతుంది. సో చాలా హైలైట్ అనిపించింది నాకైతే. సో అన్న అయితే కొంచెం సిగ్గుపడుతున్నాడు. అంటే చాలామంది ఆ వీడియోలలో ముఖం చూపించుకోవడం ఇష్టం ఉండదు. సో హైలైట్ అని చెప్పుకో భయ్యా, నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకా గణేశుని దగ్గరికి అయితే వెళ్దాము. ఇంకా మనం సైడ్కి సింహం బొమ్మ అయితే ఉంది భయ్యా. సో వెరైటీ డిజైన్లతో కొంచెం వెనకాలకి వెళ్దాం. సో ఇప్పుడు చూసుకోవచ్చు విజువల్ అయితే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విజువల్ చూస్తుంటే నిజంగా గణేశుడు వేరే లెవెల్ అనిపించింది. కాకుంటే దాని మీద వచ్చే ఆ మొమెంటం అనేది ఎలా ఉంటుందా అనేదే నాకు వెయిటింగ్, అంటే చాలా సస్పెన్స్గా ఉంది అనిపించింది. అది ఎలాగ మొమెంటం అవుతుంది ఒక్కొక్కసారి. ఇంకా బిఫోర్ లాస్ట్ ఇయర్ 2002లో అనుకుంటాను. సో కన్ను రెప్పలు ఇలా కొట్టుకోవడం హైలైట్, అది ఆ మూమెంటం హైలైట్. సో వేరే డిఫరెంట్ ఐడియాస్ తోటి ఉంటారు. సో నాకైతే చాలా హైలైట్ అనిపించింది ఈసారి. సో గైస్, సో చూస్తున్నారుగా కింద కాళ్ళ వరకు అయితే చూస్తున్నాం మనము. సో చూస్తున్నారుగా ఆ కాళ్ళ డిజైన్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య నిజంగా. ఈ గణేశుడు అయితే హైలైట్. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ అంటే గణేశుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి నిమజ్జనానికి అయ్యే టైంకి వరకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా, కొంచెం క్రాక్ వచ్చినా వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చేస్తారు. చాలామంది అలాగా చేయరు. మూర్తి వీళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతే పెద్దగా పట్టించుకోరు, కానీ వీళ్ళు చాలా బాగా పట్టించుకుంటారు. సో గాయస్, ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్ అని కమెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.